హలో అమ్మ భూమి, నీకు జాబ్ వచ్చేసినట్టేనా అని కృష్ణప్రసాద్ అనగానే ఒక్కసారిగా భూమి షాక్ అయిపోతుంది. అంటే ఫోన్లో ఇప్పటిదాకా ఆన్సర్స్ చెప్పింది తోనా అని కోపంగా, అయినా నీకు మోసం చేయటం ఇదేది కొత్త కాదు కదా అని గగన్ అనగానే, గగన్కి తెలిసిపోయిందా అని అనుకుంటూ చాలా కంగారు పడిపోతూ ఉంటాడు. అది కాదురా గగన్, ఆపు. నన్ను నువ్వు పేరు పెట్టి పిలిచే అర్హత ఎప్పుడో కోల్పోయావు. మళ్ళీ గతాన్ని తవ్వి చెప్పేంత టైం కూడా నా దగ్గర లేదు. అయినా నువ్వు కూడా ఒక బిజినెస్ మ్యాన్వే కదా. ఇలాంటి తప్పు చేస్తే ఎలాంటి శిక్ష ఉంటుందో నీకు తెలీదా? అది కాదురా భూమి, నీ దగ్గర జాబ్ ఎలాగైనా సంపాదించాలని అనుకుంటుంది. తనని ఎందుకు బాధ పెట్టడమని నేను ఆన్సర్స్ చెప్పాను. అలా ఆన్సర్స్ చెప్పి నువ్వు నన్ను మోసం చేయాలనుకుంటే నేను మీ మాయలో నేను ఎప్పటికీ పడను అని విధంగా అంటూ కాల్ని కట్ చేయగానే, అయినా నువ్వేమనుకుంటున్నావు అంటే ఇలా దొంగతనంగా ఆన్సర్స్ తెలుసుకొని నువ్వు ఇలా ఆన్సర్స్ చెప్తే అయినా నీకు పిఏగా జాబ్ ఇస్తానని ఎలా అనుకుంటున్నావు? పిఏ అంటే నీకు అర్థం తెలుసా? అసలు పిఏ స్థానానికి నువ్వు అర్హురాలివేనా? అయినా అసలు నీకు ఉద్యోగం కావాలా? డిగ్రీ కూడా చదవని నీకు అసలు ఉద్యోగం ఎలా వస్తుందని అనుకుంటున్నావు అని కోపంగా అంటూ ఉంటే భూమి చాలా బాధపడిపోతూ చూస్తూ ఉంటుంది. అది కాదండి, నేను మీ దగ్గరే ఉండిపోవచ్చు కదా అని నేను అలా అనుకున్నానే, కానీ మరే ఉద్దేశంతో కాదు, నువ్వే ఉద్దేశంతోనైనా అనుకో, అయినా నువ్వు జాబ్కి పనికి రావు. ఎందుకంటే పిఏ అంటే ఒక అర్హత ఉండాలి. ఆ అర్హత నీకు లేదు. యూ కెన్ లీవ్ నౌ అని విధంగా అనగానే ఇక భూమి చాలా బాధపడిపోతూ అలానే గగన్ని చూస్తూ ఉంటుంది. ఇక గగన్ కూడా కోపంగా అలానే చూస్తూ ఉండిపోతాడు. ఇక భూమికి ఏం చేయాలో అర్థం కాక చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఈ జాబ్ ఎలాగో నాకు రాదని అర్థమవుతుంది, కానీ ఈ జాబ్ మాత్రం వేరే అమ్మాయికి వెళ్ళడానికి వీల్లేదు. నేనేం చేయాలి? ఏం చేస్తే మళ్ళీ నేను ఆయన పక్కన పిఏగా ఉండాలంటే నేనేం చేయాలో నాకు అర్థం అవ్వడం లేదు. అన్ని దారులన్నీ మూసుకుపోయాయి అని దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండగా, మారువేషంలో నేను మాట్లాడుతున్నాను కదా, ఆయనకి నేనే అని తెలియదు కదా, ఇప్పుడు నాకు ఎలా జాబ్ రాదో నేను కూడా చూస్తాను అని అంటూ వెంటనే ఇక కర్చీప్ అలా ఫోన్ దగ్గర పెట్టి, హలో ఏంటి, ఎందుకంత కోప్పడుతున్నావు, ఎందుకంత కోపంలో ఉన్నావు? ఓ, మా ఫ్రెండ్ నీ దగ్గరికి వచ్చింది కదా జాబ్ కోసం, కానీ నువ్వు రిజెక్ట్ చేసినట్టున్నావు. ఏంటి, ఎందుకు వచ్చిందో నీకు తెలుసు కదా, అన్నీ చెప్పాలా ఏంటి? అయినా నీ ఫ్రెండ్ని వద్దని వెళ్ళిపోమన్నాను, ఎందుకు కూడా తెలుసు కదా, ఎందుకంటే తను ఎలాగో ఆ జాబ్కి కరెక్ట్ కాదు కాబట్టి. అవును బాస్, మీరు చెప్తుంది నిజమే, తను ఆ జాబ్కి కరెక్ట్ కాదు. మీరు ఎంతైనా గొప్పోళ్ళు కదా. ఆ శరత్ చంద్ర అలాంటివి 100 ఇస్తాడు. మీరు ఇచ్చే జీతం కన్నా ఆ జీతం ముష్టి ఆ భూమికి వేయటం కన్నా ఎంతో ఇస్తాడు. మరి అక్కడ ఇచ్చినప్పుడు అక్కడే చేసుకోమను. ఇక్కడికి వచ్చి పిఏ జాబ్ కావాలని అలా దొంగల సమాధానాలు చెప్పటం, అయినా నేనెందుకు ఇస్తాను? అవునవును, మీరు చెప్తుంది కూడా నిజమే. అయినా అది కోరుకుంటుంది వాళ్ళ ఇంటి మంచితనం, మనసును మాత్రమే కోరుకుంటుంది. ఆ పిచ్చిదానికి తెలియదు. నీకు కూడా తెలుసుకోలేకపోతున్నావు. డబ్బుల కోసమో ఆస్తుల కోసమో కాదు తను ఆ ఇంట్లో అడుగు పెట్టింది. కేవలం కేవలం అమ్మ నాన్న అలాంటి ప్రేమ కోసమే ఆ ఇంట్లో అడుగు పెట్టింది. నువ్వు అర్థం చేసుకుంటావు అనుకున్నా, కానీ తనని బాధ పెట్టి తనని బయటికి పంపించేసేసావు. పుట్టెడు బాధతో భూమి బయటికి వెళ్ళిపోయింది. తను అలా వెళ్ళిపోవటం ఫ్రెండ్గా నాకు కాస్త బాధగానే ఉంది. ఏం చేయను? ఏంటి నువ్వు అంటుంది? అవును, నేను చెప్తుంది కూడా నిజమే. నీ ప్రాణాలకు అడ్డు వేసి మరి తన ప్రాణాలను కాపాడుకుంది కదా. తనకి ఇచ్చే మర్యాద చాలా
చాలా బాగుంది అని విధంగా అనగానే అప్పుడు వెంటనే ఒక్కసారిగా జరిగిన గతాన్ని గుర్తు చేసుకుంటాడు గగన్. అప్పుడు వెంటనే కాల్ని కట్ చేసి ఇక వెంటనే పిలవగానే భూమిని త్వరగా పిలవండి సార్. ఆల్రెడీ వెళ్ళిపోయింది సార్. తను ఎక్కడ ఉండదు, ఈ చుట్టూ ప్రాంగణంలోనే ఉంటుంది. త్వరగా పిలవండి. సరే సార్ అని అంటూ వెంటనే అయ్యో ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది, ఇక్కడ ఎక్కడ కూడా కనిపించట్లేదే అని అంటూ గబగబా బయటికి పరిగెత్తుకుంటూ వస్తాడు. ఇక భూమి అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే మేడం మేడం మీరు ఇక్కడ ఉన్నారా, మీతో మాట్లాడాలి మేడం. ఏంటి, మా బాస్ మిమ్మల్ని పిలుస్తున్నారు. జాబ్ ఇవ్వను అని, జాబ్కి పనికిరాను అని అన్నాడు కదా, మళ్ళీ ఇప్పుడు నన్ను ఎందుకు పిలుస్తున్నాడు ఏమో మేడం, నాకు ఇలా తెలుస్తుంది. అర్జెంటుగా మిమ్మల్ని సార్ రమ్మంటున్నారు, రండి మేడం అని అనగానే వెంటనే ఏంటి నన్ను ఎందుకు పిలిచారు, ఇవ్వాలనుకుంది ఇస్తా అంటే వద్దనుకుంటావా ఏంటి, నిజంగా నాకు పిఏ జాబ్ ఇస్తారా? అవును, నీకు పిఏ జాబ్ ఇస్తాను అని విధంగా చెప్పగానే ఇక ఆ మాట విన్న భూమి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. నిజంగా ఇస్తున్నారా? ఇందాక ఇవ్వనన్నారు కదా. ఏదో అలా అన్నాను, అన్నంత మాత్రాన నిజంగా వెళ్ళిపోతావా? ఏదో అలా 2-3 సార్లు అడుగుతావేమో అని చూశాను, కానీ నేరుగా వెళ్ళిపోయావు. ఇదంతా నిజమే అనుకొని నేను వెళ్ళాను. సరే, ఇకపైన నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి నువ్వు రావాలి. ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉంటాయి, ఎప్పటికప్పుడు నా టైమింగ్స్ నువ్వే చెప్పాలి. ఇక మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు నా పక్కనే ఉండాలి. ఓకే ఓకే సార్. ఏంటి సారా? అవును, మీరు పిఏగా నన్ను అపాయింట్మెంట్ చేసుకున్నట్టే కదా, మరి ఈ అపాయింట్మెంట్ లెటర్ మీద సంతకం పెట్టాలి కదా. అవునా, పెట్టేస్తున్నాను అని విధంగా అంటూ వెంటనే అలా గగన్ని చూస్తూ భూమి సంతకం పెడుతూ ఉంటే బాగా ఆలోచించుకో, మార్నింగ్ 9 నుండి 6 వరకు ఇక్కడే ఉండాలి. కానీ వేరే ప్రాబ్లమ్స్ వల్ల లీవ్ పెట్టడానికి మాత్రం వీల్లేదు. మంత్లీ 2 లీవ్స్ మాత్రమే వాడుకోవాలి. బాగా ఆలోచించుకొని ఆ లెటర్ మీద సంతకం పెట్టు. ఎందుకంటే నువ్వు నా దగ్గర పిఏగా చేస్తున్నావని ఆ శరత్ చంద్రకు తెలిస్తే పరిణామాలు ఎలా ఉంటాయో నీకు తెలుసు, కానీ నాకు అక్కర్లేదు, నీ గురించే చెప్తున్నాను అని అనగానే ఇక సంతకం పెట్టాలా వద్దా అని భూమి ఆలోచిస్తూ ఉంటుంది. నేను ఇదంతా ఆలోచించలేదు, ఇప్పుడు నేను ఏం చేయాలి అని మనసులో అనుకుంటూ చాలా కంగారు పడిపోతూ ఉంటే ఏదైతే అదైంది, ఆయన పక్కన నేను ఉంటాను కదా అని అంటూ సంతకం పెట్టేసి ఇదిగోండి బాస్, ఇక ఈ రోజు నుంచే జాయిన్ అవుతున్నాను. అదిగో నీ క్యాబిన్. ఏంటి అలా దూరం నుండి చూపిస్తారా? మొదటిసారి నా క్యాబిన్లోకి వెళ్తున్నాను, మీరు కూడా రావచ్చు కదా. సరే పద అని అంటూ వెంటనే క్యాబిన్ చూపించగానే అదిగో నీ చైర్లో కూర్చో. మీరు కూర్చోపెట్టండి సార్. నువ్వు కూర్చోవచ్చు కదా, మీరు కూర్చోపెడితేనే కూర్చుంటాను అని అనగానే వెంటనే భూమిని చైర్లో కూర్చోబెడతాడు గగన్. ఇక భూమి చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది. ఎలాగైనా సరే ఆయన మనసు మార్చి ఆయనకు దగ్గరగా అవుతాను అని మనసులో అనుకుంటూ చాలా సంతోషంగా భూమి గగన్ని చూస్తూ ఉండగా ఇక అప్పుడే మీడియా వస్తుంది. పిఏగా ఎవరు అపాయింట్మెంట్ అయ్యారు? ఒక లేడీ అపాయింట్మెంట్ అయింది. అవునా, అయితే ఇంత పెద్ద కంపెనీలో బాస్కి పిఏగా ఎవరో మా మీడియా కూడా ఎదురు చూస్తుంది, ఇంకా సేపట్లో బయటికి వస్తుంది, మీరే చూడండి అని అనగానే ఇక వెంటనే భూమి అలా బయటికి రాగానే మీడియాని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది ఏంటి అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, లేట్ చేయకుండా చూసేయండి.